139వ కీర్తన 139వ కీర్తన చివరి 2 వచనాలు మనం చదువుకుందాం. లాస్ట్ 2 వర్సెస్ 23, 24, 23, 24 వచనాల్లో. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఈ యొక్క మాటలు రాస్తున్నటువంటి భక్తుడు దావీదు గారు కీర్తనల గ్రంథంలో 73 కీర్తనలు ఆయన రాశారు. ఎక్కడి నుంచి రాశారు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఆయన బాల్యము దగ్గర నుంచి రాజు అయ్యి చనిపోయేంత వరకు కూడా ఆయన తన మాటలను, దేవుడితో పలికినటువంటి మాటలను ఆయన రాసి మనందరికీ కూడా అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భాగంలో బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే, శత్రువులు వెంటాడుతూ ఉన్నారు. తన కుటుంబంగా ఉన్నటువంటి కుమారుడు అమ్మోను వెంటాడుతూ ఉన్నాడు. ఆయన చుట్టూ శత్రు సైన్యం బాగా పెరుగుతూ ఉన్నది. తర్వాత ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన దేవుడితో పలుకుతున్నటువంటి మాట ఏంటిదంటే, దేవా, నా చుట్టూ పరిస్థితి ఇంత భయంకరంగా ఉన్నది కదా, ఇంత దారుణంగా ఉన్నది కదా, నన్ను నేనేమన్నా సవరించుకోవాలా, నేనేమన్నా లెసన్స్ నేర్చుకోవాలా, దయచేసి నన్ను మార్చు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నన్ను పరిశోధించి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, నీకు ఆయాసకరమైనటువంటి విషయాలు నాలో ఏమైనా ఉన్నాయా, నీకు బాధకరమైనటువంటి విషయాలు నా జీవితంలో ఏమైనా ఉన్నాయా, ఒకవేళ అలా ఉన్నట్లయితే దయచేసి నన్ను సవరించుదేవా అని చెప్పి యథార్థంగా మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో దగ్గర 375 సార్లు ప్రార్థన అనేటువంటి మాట కనబడుతుంది. కానీ ఇండైరెక్ట్ గా కొన్ని వందల సార్లు, అంతకు మించి 500-600కి పైగా సార్లు మనకి డైరెక్ట్ గా ప్రార్థనలు కనబడతా ఉంటాయి. అంటే మనం వచనాలు చదివితే అర్థమవుతుంది ఇది ఒక ప్రార్థన వేడుకుంటున్నాడు అని చెప్పి. ఇవాళ కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. మనం బేసిక్స్ ఏంటిదంటే, క్రైస్తవులముగా ఎప్పుడూ మన జీవితంలో ఉండేది ప్రార్థన. ఈ ప్రార్థనలో అనేక అంశాలను మనం జోడించి పెడతా ఉంటాం. జోడించి పెడుతున్నటువంటి సమయంలో ఒక విషయం మర్చిపోతూ ఉంటాం. ఏంటా విషయం తెలుసా? దేవా, నేనేమన్నా నేర్చుకోవాలా, ఇంకా ఏమన్నా నన్ను నేను సరి చేసుకోవాలా, నన్ను నేను బాగుపరుచుకోవాలా, అవి ఏమన్నా ఉంటే దయచేసి బయలుపరచు అనేటువంటి మాట అంశము కొన్నిసార్లు మరుస్తున్నామేమో. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. క్రైస్తవులకి ఉండాల్సినటువంటి ముఖ్య గొప్ప లక్షణం ఏంటిది అంటే, నేర్చుకునేటువంటి తత్వం. టీచింగ్ అండ్ టీచబుల్నెస్, ఈ రెండు కూడా నేర్పించేవారుగా ఉండాలి, నేర్చుకునేవారుగా కూడా ఉండాలి. ఎప్పుడైతే ఒకటి ఆగిపోతుందో జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. ప్రతి వారం మనం వాక్యం వినడానికి ఎందుకు వస్తున్నామంటే, మొదట సేవకుడు అంటే వాక్యం చెప్పేటువంటి నాలాంటి వారు, రెండోది వినేటువంటి వారు, వీరు ఎప్పుడూ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఈ నేర్చుకునేటువంటి తత్వం ఎప్పుడైతే ఆగిపోతుందో చర్చకు రావడం ఆగిపోద్ది, వాక్యం చెప్పడం ఆగిపోద్ది మాలాంటి వారికి. కాబట్టి ఈ నేర్చుకునేటువంటి తత్వాన్ని ఎప్పుడు కూడా మన జీవితంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది ఆగిపోతుందో మన జీవితంలో ఎప్పుడు కూడా గ్రోత్ ఉండదు. అది ప్రొఫెషనల్గా చూసుకున్నా, పర్సనల్గా చూసుకున్నా, స్పిరిచువల్గా చూసుకున్నా, సొసైటీలో చూసుకున్నా, ఎప్పుడైనా కూడా ఈ నేర్చుకునేటువంటి తత్వం ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఉండాలి. ప్రార్థనలో ప్రాముఖ్యంగా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, అయ్యా నేనేమన్నా నేర్చుకోవాలా, దయచేసి నాకు నేర్పించు అని చెప్పి మనం కంఫర్టింగ్గా ప్రార్థనలు చేస్తాం. ఎలాగా అంటే, దేవా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, తప్పులేదు, అడగవచ్చు. కానీ దాంతోపాటు ఒక అంశాన్ని ఎప్పుడు కూడా చేర్చుకోవాలి, రిఫార్మ్ మై లైఫ్. దేవా, నా జీవితాన్ని తిరిగి నిర్మించు, ఎక్కడైతే ఆగిపోయానో అక్కడ నుంచి తిరిగి వచ్చేలాగా చెయ్యి అని చెప్పి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవాళ మనం నేర్చుకుందాం. 5 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలు ఇవాళ మనం నేర్చుకోబోతా ఉన్నాం. మొదట మనం చదువుకున్నటువంటి మాటలు దావీదు గారు రాస్తున్నటువంటి మాటలు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, లార్డ్ సర్చ్ మీ, దేవా నన్ను వెతుకు, నాలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి వెతికి నాకు బయలుపరిచినట్లయితే నేను నేర్చుకుని నా యొక్క జీవితాన్ని నేను సవరించుకుంటాను. ఆయన చెప్తా ఉన్నాడు 2వ భాగంలో 24వ వచనంలో. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, దేవా, నీకు ఇబ్బందికరంగా నా జీవితం ఉన్నదేమో. దయచేసి ఒక్క మాట మన ప్రార్థనలో యాడ్ చేసుకోవాలి. దేవా, నీకు ఆయాసకరంగా నేను ఉన్నానా, నీకు ఇబ్బందికరంగా, నీ యొక్క పరిచర్యకు అడ్డగింపుగా, లేదంటే నీ పరిచర్యను నేను ముందుకు తీసుకుని వెళ్ళలేని దానిగా నేను ఉన్నానా, నీకు ఆయాసకరంగా నేను ఉన్నట్లయితే దయచేసి నన్ను సవరించు. ఎందుకు? నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నా యొక్క గమ్యం ఏంటిది? మై గోల్ ఎప్పుడు కూడా ఆ యొక్క నిత్య మార్గమే, ఇటర్నల్ లైఫ్. అదే నా యొక్క అల్టిమేట్ గోల్గా ఉన్నది. క్రైస్తవులకి ఎప్పుడు కూడా అల్టిమేట్ గోల్గా ఏది ఉండాలి అంటే, ఆ నిత్య మార్గమే ఉండాలి. అది కాదండి, నేను ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాను, ఇంకేదో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, అల్టిమేట్ గోల్ ఏంటిది?
ఆ గోల్ని ఎప్పుడైతే మర్చిపోతామో మన దశ దిశ రెండు కూడా మారిపోతూ ఉంటాయి. మన యొక్క పరుగు ఏదైతే ఉన్నదో ఈ జీవితాన్ని పౌలు గారు ఒక పరుగుగా, విశ్వాస జీవితాన్ని ఒక పరుగుగా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసిన ఆ యొక్క పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఒక పరుగుగా ఆయన చెప్తా ఉంటాడు. తిమోతికి రాసిన పత్రికలో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క పరుగులో నీకు కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ ఏంటిది? ఒక అథ్లీట్ ఒక పరుగు పందెంలో ఉన్నాడు అంటే ఒక జీన్ ప్యాంట్ వేసుకుని, ఒక టీ షర్ట్ వేసుకుని, పైన కోట్ వేసుకుని పరిగెత్తలేడు. దానికి కావాల్సినటువంటి ఒక అటైర్ ఉంటుంది, దానికి కావాల్సినటువంటి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దాని అంతటితో పాటు ప్రాక్టీస్ ఉంటుంది. ఇవేవి లేకుండా ఇదంతా దేనికి? జస్ట్ ఫర్ పార్టిసిపేషన్, గెలవడానికి కాదు. గెలిచేది ఇంకా కఠినంగా ఉంటుంది. పార్టిసిపేషన్కే ఇలా ఉన్నది. కొన్ని ఆఫ్ చేసుకోవాలి అంటే వదిలేసుకోవాలి, కొన్ని ఆన్ చేసుకోవాలి, పుట్ ఆన్ పుట్ ఆఫ్ అని చెప్పి ఉంటుంది. మనం మన జీవితంలో వదిలేయాల్సినటువంటి విషయాలు, ధరించుకోవాల్సినటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా గ్రహించుకోవాలి. అందుకే ఈ యొక్క ప్రార్థన, లార్డ్ సర్చ్ మీ, దేవా నాలో ఉన్నటువంటి లోపాలను దయచేసి వెతుకు, నన్ను పరిశీలన చేయి, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా యొక్క ఆలోచనలు తప్పుగా ఉన్నాయేమో దయచేసి ఎప్పుడు కూడా నన్ను సవరిస్తూనే ఉంటారు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో అని చెప్పి మనం కోరుకుంటూ ఉండాలి. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తి యొక్క ప్రార్థనలో. కానీ నాకు నచ్చనటువంటి విషయం, నా వ్యక్తిగతంగా నాకు నచ్చనటువంటి విషయం ఏంటిది అంటే, గొప్ప గొప్ప పదాలు ఉపయోగించి ప్రార్థన చేద్దామని చెప్పి అనుకుంటారు కానీ గొప్పగా జీవించాలని చెప్పి అనుకోరు. క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవులు, అబ్బా ఎంత చక్కటి పదాలు వాడుతూ ఉన్నాడు, ఏ డిక్షనరీలో నుంచి తీసాడో అని చెప్పి అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా ఎవరికి వెళ్ళిపోతుంది? మహిమ వ్యక్తికి వెళ్ళిపోతుంది. దేవుడికి అర్థమయ్యేటువంటి భాష ఏంటిది? సింపుల్ టర్మ్స్, సింపుల్ లాంగ్వేజ్. ఆయన ఎవరితో ఉన్నాడు? సింపుల్ వ్యక్తులతో ఉన్నాడు, సాధారణమైనటువంటి వ్యక్తులతో ఉన్నాడు, చేపలు పట్టేటువంటి వారితో ఉన్నాడు, పాపులతో జీవించాడు. పరిసయ్యులందరూ కూడా ప్రశ్నించాడు, ఈయనేంటి పాపులతో భోజనం చేస్తా ఉన్నాడు, ఈయనేంటి పాపులతో తిరుగుతా ఉన్నాడు, ఈయనేంటి ఇలా ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా సింపుల్ టర్మ్స్ లోనే మాట్లాడాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన చేసినటువంటి ప్రసంగం అంతా చదివినట్లయితే చిన్న పిల్లవాడి చదివిన అర్థమైపోద్ది. ఆయన చేసినటువంటి ప్రసంగం అంతా కూడా చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చేశాడు. బికాస్ హిస్ లైఫ్ ఇస్ వెరీ సింపుల్. సాధారణమైనటువంటి వ్యక్తుల కోసమే వచ్చాడు ఆయన, పాపుల కోసమే వచ్చాడు. దేవా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను అని చెప్పి అనేటువంటి వారి కోసమే వచ్చాడు. దేవా నేను గొప్పోడిని అంటే వాడి దగ్గరికి రాడు, అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గొప్పోడు కదా, ఇక నీకేంటి నాతో పని అని చెప్పి అనుకుంటాడు. దేవా లార్డ్ ఐఎమ్ నథింగ్, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్ అని చెప్పి ఇలా దావీదులాగా ప్రార్థన చేసినట్లయితే వాళ్ళ దగ్గరికి దేవుడు ఉంటాడు, వాళ్ళతో ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు. ఇంకో మాట చదువుకుందాం. కీర్తన 26వ కీర్తన 2వ వచనంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. 26వ కీర్తన 2వ వచనంలో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, అంతరంద్రియములను నా హృదయం పరిశోధించుము. లార్డ్ టెస్ట్ మీ అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఎప్పుడు కూడా రిఫైనింగ్ అనేది జరుగుతూ ఉండాలి. ముఖ్యంగా మన ప్రార్థనలో, నా కుటుంబాన్ని బాగా చూసుకో, నా ఉద్యోగాన్ని కాపాడు, నాకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉన్నదో అది 2 చేయి అని అడగడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ యొక్క ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. జాన్ వెస్లీ అని చెప్పి దేవుని సేవకుడు, ఒక ఆయన గొప్ప దేవుని సేవకుడు, ఆయన జర్నల్ ఒకటి ఉంది. ఆ జర్నల్ మొన్న ఇంటర్నెట్లో ఒక బ్రదర్ నాకు పెడితే నేను చదువుతా ఉన్నాను. ఆయన జర్నల్లో ఏం రాసుకున్నాడు అంటే, దేవా ఇవాళ నేను గర్వంగా ఫీల్ అయ్యాను, కొన్నిసార్లు కొన్ని కఠినంగా ఆలోచనలు వచ్చాయి, దయచేసి నన్ను సవరించు, లార్డ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ యూ మోర్ అని చెప్పి ఆ సేవకుడు రాసుకున్నాడు ఆ జర్నల్లో. ఆ కాలంలో ఎక్కువగా ఈ జర్నల్స్ ఉండేవి కదా, ఎక్కువగా రాసుకుంటా ఉండేటువంటి వారు డైరీస్లో అదంతా కూడా. సో ఆ జర్నల్ బయటకు వచ్చినప్పుడు ఆ మాటలు చదివినప్పుడు ఇంత గొప్ప సేవకుడు ఎలాగయ్యాడు అంటే ఇంత తగ్గింపు ఉంటేనే అయ్యాడు, ఆ నేర్చుకునేటువంటి తత్వం ఉంటేనే అయ్యాడు. ఆ తత్వం ఎప్పుడైతే పోతుందో మనం ఎదుగుదల ఆగిపోతుంది. దేవుడు ఏమి శపించడు, లేదంటే తీసుకెళ్ళి నరకంలో వేయడు, ఏం చేయడు. దేవుడు ఏం చేస్తాడంటే సింపుల్ వదిలేస్తాడు. బికాస్ దిస్ ఫెలో ఈజ్ ఆల్రెడీ ఇంటెలిజెంట్, వై షుడ్ ఐ టీచ్ హిమ్? అన్ని తెలిసినటువంటి వాడికి ఏమైనా చెప్పగలమా? ఏమీ చెప్పలేం. నాకేమీ తెలీదు అని చెప్పి వచ్చినటువంటి వారికి ఏదైనా చెప్పొచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు, వారిని ఎదిగేలాగా చేయొచ్చు. దావీదు చెప్తా ఉన్నాడు, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా హృదయంలో ఉన్నటువంటి విషయాలు అన్నిటినీ కూడా దేవా నువ్వు పరిశీలించి దాన్ని కరెక్ట్ చేయి, నా హృదయమును పరిశోధించుము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు ఇదంతా కూడా అంటే, ఒకసారి లామెంటేషన్స్కి వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనానికి వెళ్దాం. 3:40లో
మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఇదంతా దేనికండి? ఇదంతా దేనికి అంటే మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. అల్టిమేట్ గోల్ ఈస్ టు టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరగాలి అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటా ఉంటాడు. ఎందుకు అంటే ఆయన నిన్ను నన్ను నిర్మించాడు కాబట్టి, నిన్ను నన్ను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి హీ హ్యాస్ ఎవ్రీ రైట్. ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తేనే ఆ ఆఫీస్లో ఒక రూల్ ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? ఇతను వేరే ఆఫీస్లో పని చేయకూడదు. ఎందుకు పని చేయకూడదు? ఇక్కడ నుంచి జీతం తీసుకున్నాడు, ఇక్కడ ఒక అగ్రిమెంట్ సైన్ చేశాడు, ఈ సైన్ చేసిన తర్వాత వేరే ఆఫీస్లో పని చేయకూడదు. ఆయనకు ఉన్నటువంటి 9 to 5 or 9 to 6 ఆ టైం ఎప్పుడు కూడా ఎవరికి డెడికేట్ చేయాలి? ఈ ఆఫీస్కే డెడికేట్ చేయాలి అని చెప్పి సంతకాలు తీసుకుంటారు. ఎందుకు? ఆయన జీతం ఇస్తున్నాడు కాబట్టి వారికి ఉన్నటువంటి హక్కు అది. ఇక్కడ అంతకు మించి దేవుడు నిన్ను నన్ను నిర్మించాడు. ఆయన కోరుకునేది ఏంటిది? ఆయన తట్టు నువ్వు తిరగాలి అని చెప్పి. ఎందుకు తిరగాలండి అంటే నీకు ఇచ్చినటువంటి హక్కు అది, నీకు ఇచ్చినటువంటి బాధ్యత అది, ఆయన ఏర్పరచుకున్నటువంటి మార్గం అది, మనందరికి ఇచ్చినటువంటి డ్యూటీ ఇది. ఈ విషయాలను ఎప్పుడు కూడా గ్రహించుకుంటూ మన యొక్క ప్రార్థనలో ఎప్పుడు కూడా లార్డ్ కరెక్ట్ మీ, లార్డ్ సర్చ్ మీ, లార్డ్ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ హిడెన్, ప్లీజ్ దాన్ని బయటకు తీసుకునిరా, దాన్ని బయటికి తీసుకుని వచ్చి దయచేసి దేవా నన్ను పరిశీలన చేయి, నన్ను పరీక్ష చేయి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకోవాలి. హిడెన్ సిన్స్ ఉంటాయి. నో బడీ ఈజ్ హోలీ. ఎవరు పరిశుద్ధులు కాదు. కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని సంఘాలు కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. మాది పరిశుద్ధ సంఘము, మేమే వెళ్తాం పరలోకానికి అని చెప్పి కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. అలాంటి వారు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్లో ఉంటారు. వీ షుడ్ ఆల్వేస్ కరెక్ట్ అవర్ సెల్స్. ఆ సీక్రెట్గా ఉన్నటువంటి సెన్స్, హిడెన్గా ఉన్నటువంటి థాట్స్, ఇవన్నీ కూడా దాగి ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా బయలుపరిచి దేవా నా యొక్క జీవితాన్ని నువ్వు పరిశీలన చేయి. ఎవరు చెప్తున్నారు? రాజు అయినటువంటి దావీదు చెప్తున్నాడు. సర్వం చూశాడు, సైన్యం ఉన్నది, అధికారం ఉన్నది, బలము ఉన్నది, బలగం ఉన్నది, ధనము ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఒక ఆర్డర్ ఇస్తే ఏదైనా చేసేటువంటి వారు ఉన్నారు. అంతా ఉన్నా కూడా ఆయన చెప్తున్నటువంటి మాట లార్డ్ హంబుల్ మీ. నాలో ఉన్నటువంటి విషయాలను దేవా నన్ను నేను తగ్గించుకుని ఎప్పుడు కూడా బాగుపడేలాగా చేయాలి అని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. నిజానికి క్రైస్తవ లోకంలో నేటి దినాన్న కావాల్సింది ఏంటిదంటే ఉజ్జీవం. ఏంటి ఉజ్జీవం? ఉజ్జీవం అంటే ఏదో అనుకుంటున్నారు. ఉజ్జీవం అంటే రోడ్డు మీద ర్యాలీలో అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది. ఒక ర్యాలీ తీస్తే మన బలం కనబడుతుందండి. క్రైస్తవులందరూ 10,000 మంది వచ్చి మనమంతా కూడా జెండాలు పట్టుకుని ఊరేగిస్తే మన బలం కనబడుతుంది. అది కాదు బలం. మన జీవితంలో ఎప్పుడైతే మనం సరి చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటామో, మన జీవితం ఎప్పుడైతే మనం నిర్మించుకోవాలని చెప్పి అనుకుంటామో, అది రివైవల్. దట్ ఈజ్ ఉజ్జీవం. ఆ ఉజ్జీవం కోసం మనం ఎప్పుడు కూడా పాటుపడాలి. కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగిపోతా ఉన్నది, కానీ ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్లో మనం ఫెలోషిప్లో ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నది క్రైస్తవ్యం. మనం అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా మనం ఏదో బలం చూపెట్టుకోవాలి, బలగం చూపెట్టుకోవాలి అనుకుంటే పొలిటీషియన్స్కి మనకి ఉన్నటువంటి తేడా ఏమీ లేదు. మనం బిలీవర్స్, విశ్వాసులం. మనం దేవుడు మనకిచ్చినటువంటి హక్కులు, మనకిచ్చినటువంటి బాధ్యతలు వేరు. మీరు ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టాలి అని చెప్పి ఉన్నది. ఒకరి మీద ఒకరు మీరు అదేదో చూపెట్టుకోవాలి, జులుం చూపెట్టుకోవాలి అన్నటువంటి మాట ఎక్కడా లేదు బైబిల్లో. సాక్రిఫిషియల్ నేచర్, ప్రేమానురాగాలు, ఇది క్రైస్తవ్యం అంటే. తగ్గింపు, ఇది క్రైస్తవ్యం అంటే. ఒకరినొకరు కాపాడుకోవడం, ఇది క్రైస్తవ్యం అంటే. ఇది దాటిపోయి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నామో బైబిల్ని వదిలేసినట్టే. దావీదు చేసినటువంటి ప్రార్థన ఆ రకంగా ఉన్నది. రెండో మాటకి మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా 18వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఒక చక్కటి ఎగ్జాంపుల్ దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇర్మియాకి ఏమని ఇస్తా ఉన్నాడు మనం చూసుకున్నట్లయితే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు ఏం చెప్తా ఉన్నాడు? నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? కుమ్మరి ఇంటికి. కుమ్మరి ఇల్లు అనేది ఒక ఆర్డినరీ ప్లేస్, సామాన్యమైనటువంటి స్థలం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అవర్ గాడ్ ఈజ్ అన్ ఆర్డినరీ గాడ్ లుకింగ్ ఫర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఆయన చూసేది మనుషులను. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఇర్మియాని? ఇర్మియాకి ఒక చిన్న లెసన్ నేర్పిస్తా ఉన్నాడు. ఏం నేర్పిస్తా ఉన్నాడు అంటే, అయ్యా నువ్వు కుమ్మరి వానికి ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. ఎందుకంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడదామని చెప్పి అనుకుంటున్నాను ఇర్మియా, దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి అనగానే 3వ వచనంలో, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయొచ్చు. కుమ్మరి ఏం చేస్తా ఉన్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళగానే ఆయనకున్నటువంటి ఆ యొక్క చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం మీద మట్టి ఉంటుంది కదా, దాని సారె అంటారు. ఆ సారె మీద కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడు? పని చేస్తా ఉన్నాడు.
ఈ పనిలో నీకు ఒక పాఠం నేర్పిస్తానయ్యా, నువ్వు వెళ్ళు అని అదంతా చూస్తా ఉన్నాడు. అప్పుడు కుమ్మరి ఏం చేస్తున్నాడు? 4వ వచనంలో, కుమ్మరి చిగటమంటితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిపోగా. ఒకసారి ఆగుదామండి. అక్కడ కుమ్మరి పని చేస్తూ ఉన్నప్పుడు ఒక మట్టి తీసుకుని కుండ తయారు చేస్తా ఉన్నాడు. అయితే ఏదో జరిగిపోయి ఏమైపోయింది, ఆ కుండ అంతా కూడా వీగిపోయింది, విడిపోయింది, ఇరిగిపోయింది. ఏది? మట్టి తీసుకుని చేస్తున్నప్పుడు కుండ విరిగిపోయిన తర్వాత ఏం చేశాడు? ఆ జిగటమంటినున్న మరలా తీసుకుని కుమ్మరి తనకు అయినట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ఇర్మియాకి చెప్పినటువంటి పాఠం ఏంటి తెలుసా? ఆ కుండ ఎప్పుడైతే వీగిపోయిందో ఆ కుమ్మరి ఆ మట్టిని తీసుకుని పక్కన పాడేలే. ఏం చేశాడు? అదే మట్టితో మళ్ళీ ఏం చేశాడు? దాన్ని మళ్ళీ నిర్మించాడు. హి యూజ్డ్ సేమ్ క్లే. అదే మట్టిని వాడాడు. ఎవరు? కుమ్మరి. ఇర్మియాకి చెప్తా ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. ఎందుకు చెప్తా ఉన్నాడు? ఒక జీవితంలో ఇశ్రాయేల్ గురించి ఇదంతా కూడా ఇర్మియా చాలా కోపంగా ఉన్నాడు. దేవా, నేను ఇంత ప్రకటన చేస్తున్నాను, వీళ్ళెవ్వరు కూడా నా మాటినట్లేదు దేవా. ఏంటిది? ఇర్మియా ఎవరు? యవనస్తుడు, యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్కి ఏముంటుంది ఎక్కువ అంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆవేశం వచ్చినప్పుడు అరే వీళ్ళు నా మాట వినట్లేదురా అని చెప్పి కోపం వచ్చేస్తా ఉంటది. నాకు అనిపించింది చాలాసార్లు ఈ మాటలన్నీ చూస్తుంటే, యూ నీడ్ టు బిల్డ్ పేషెన్స్ అని చెప్పి అర్థమవుతా ఉన్నది. మనుషులు ఎప్పుడు వినరు, కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. సో ఇర్మియాకి చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఆ కుమ్మరి ఆ మట్టిని తీసి పడేయలేదు. ఆ మట్టితో మళ్ళా ఆయన ట్రావెల్ చేస్తా ఉన్నాడు. ఆ మట్టిని తీసుకుని మళ్ళా కుండగా నిర్మిస్తా ఉన్నాడు. 5వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఏమని? ఈ కుమ్మరి పంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆ మట్టి లాగా మీరందరూ ఉన్నారయ్యా నా చేతిలో. నేను పడేయాలంటే పడేయొచ్చు, కానీ నేను పడేయట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని నేను వాడాలని చెప్పి అనుకుంటున్నాను. మీరే మారుమనసు పొందాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరే తిరిగి మంచి కుండగా నిర్మించబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించుకోవాలి అని చెప్పి మరి దేవుడు ఇర్మియాకి తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ 2వ మాట ఏంటిదంటే, దేవా నన్ను మరలా నిర్మించు. నేను పాడైనటువంటి మట్టిలా ఉన్నానేమో, లేదంటే మంచిగా ఉన్నటువంటి మట్టే కానీ కుండగా నిర్మించడానికి ఇష్టపడట్లేదేమో, అవసరమైనటువంటి ఆ యొక్క యూస్ఫుల్ పనిముట్టుగా వెసల్గా నేను ఉండట్లేదేమో. లార్డ్ ప్లీజ్ ఎస్టాబ్లిష్ మీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అడగాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇర్మియాకి చక్కటి పాఠం నేర్పించాడు. అయ్యా, నువ్వు మాత్రం పేషెంట్గా ఉండాలి. నువ్వు ఎదుర్కొనేటువంటి మనుషులు అలాగే ఉన్నారు. ఆనాటి మోషే కాలం దగ్గర నుంచి నేటి మన వరకు కూడా మనుషులందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే మా కుటుంబంలో ఒక వ్యక్తి మారట్లేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మా యొక్క ఉన్నటువంటి విసినిటీలో మనుషులు మారట్లేదు అంటే వాళ్ళు అలాగే ఉంటారండి. వాళ్ళు అలాగే ఉంటారు. కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నీ పని నువ్వు పేషెంట్గా చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు నిర్మించబడాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలి. వారు బాగుపడాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలి. మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనొక బ్రదర్ చెప్తా ఉన్నాడు ఆయన సంఘం గురించి. ఏం చెప్తా ఉన్నాడంటే, ఎంత చెప్పినా వినట్లేదు బ్రదర్ అంటే, ఆయనకు చెప్పినటువంటి మాట ఏంటిదంటే, వాళ్ళు విన్నారంటే నీ పని మానేస్తావయ్యా నువ్వు. వాళ్ళు అలాగే ఉంటారు, నీ పని నువ్వు కంటిన్యూ చేయి. వాళ్ళు మాట విన్నారంటే నువ్వెక్కడ భ్రష్టుడు అయిపోతావేమో అని చెప్పి, నువ్వు వాక్యంలో ఉండాలని చెప్పి వాళ్ళు అలాగే ఉన్నారు. కంటిన్యూ యువర్ వర్క్ అని చెప్పి ఆ మాట తెలియజేసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఎంకరేజింగ్. ఆయన ఒక కుమ్మరిగా ఉన్నాడు. ఎవరు? దేవుడు కుమ్మరిగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా నిర్మిస్తా ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనానికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. మనమంతా కూడా ఎలా ఉన్నాము అంటే పాట్స్ లా ఉన్నాము. ఆయన పాటర్ గా ఉన్నాడు. మనమందరం కూడా ఆయన చేతి పనిగా ఉన్నాము. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గ్రహించుకోవాలి. ఏమో మనల్ని నిర్మించేటప్పుడు ఎన్నిసార్లు ఆ మట్టి పడిపోయిందో, మనం విశ్వాసులుగా తయారు కాకమునుపు ఎన్నిసార్లు ఆ మట్టి కూలిపోయిన తర్వాత ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో. ఎందుకు ఇదంతా అని చెప్పి చూసుకున్నట్లయితే ఆయన మనల్ని ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా ఆయన చేతికి అనుకువగా ఉండాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటిది అంటే, నా బిడ్డలుగా ఉన్నటువంటి వారు నా వలే ఉండాలి అని కోరుకుంటాడు. ఆయన వలే అంటే ఎలాగండి? తగ్గింపుతో, ఈ యొక్క వరల్డ్లీ రియాక్షన్స్ లేకుండా, ఈ వరల్డ్లీ అట్మాస్ఫియర్ లేకుండా, లోకానుసారంగా ఉన్నటువంటి ఆ యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఎలా ఉంది? క్రూరంగా ఉన్నది. లోకం బహు భయంకరంగా ఉన్నది. మనుషుల మీద మనుషులు దాడి చేసుకుంటా ఉన్నారు. జంతువులు అలా బిహేవ్ చేయవు. పక్షులు కానీ, చెట్లు కానీ, పుట్టలు కానీ, కొండలు కానీ, గుట్టలు కానీ అలా బిహేవ్ చేయవు. దారుణంగా బిహేవ్ చేసేది ఎవరు అంటే ఒక్క మనిషి మాత్రమే. దేవుడికి ఉన్నటువంటి సమస్యల్లా భూమి మీద అంతా కూడా తీసి మనం పెట్టుకుని చూసుకున్నట్లయితే ఒక్క మనిషితోనే ఆయనకి సమస్య.
ఎందుకంటే ఆయన చూసేది ఎవరి పట్ల అంటే తగ్గింపు గల మనుషులు ఎవరైతే ఉంటారో వారి పట్ల. ఒక మాట చదువుకుంది, 51వ కీర్తన 17వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి. 51వ కీర్తన 17వ వచనంలో ఆయన చూసేది ఏంటిది అంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు కోరుకునేది ఇదే, విరిగిన మనస్సే నలిగిన హృదయమే ఆయన కోరుకునేది. ఎవరికి ఉంటుంది ఇదంతా అని చెప్పి చూసుకున్నట్లయితే, హంబుల్ పీపుల్కి, దెబ్బతిన్నోడికే ఉంటుంది. సమస్తము కోల్పోయినోడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినా వాడు ఎక్సైట్ అవ్వడు. ఎందుకంటే హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఈ వరల్డ్లీ ఎక్సైట్మెంట్ అనేది ఎప్పుడైతే చచ్చిపోతుందో, గ్రోత్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆత్మీయంగా. ఏది చూపెట్టినా కూడా ఇంతే కదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటలు వింటామో ఒకలాంటి ఆనందం ఉంటుంది. దట్ మీన్స్ వీఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. ఇర్మియాకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటిది అంటే, తిరిగి నిర్మించు, ఆ యొక్క మాటలను తెలియజేయి. దేవా నన్ను మరలా నిర్మించు. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఈ మాటలను పెట్టుకోవాలి. దేవా నన్ను మరలా నిర్మించు అని చెప్పి ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. మూడవది ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూద్దాం. 143వ కీర్తన దావీదు చెప్తున్నటువంటి మాటలు ఇవి కూడా. 10వ వచనం మనం చదువుకున్నట్లయితే నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఒక్కసారి ఆగుదాం. దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? దేవుడికి తెలియజేస్తా ఉన్నాడు. మొదట రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నీవే నా దేవుడు, నాకు ఉన్నటువంటి సంబంధం ఇది. అంటే నా పైన నీకు అధికారం ఉన్నది, అధికారం ఉన్నది. నీ చిత్తానుసారంగా ఏం చేయాలంట? ప్రవర్తించుటకు నాకు నేర్పుము. రాజు అయినటువంటి దావీదు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఆయన నాకు నేర్పించు అని అడుగుతా ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో దావీదుకి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటిదంటే, దేవుని యొక్క హృదయానుసారుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. ఆయన ఎప్పుడు కోరుకునేది ఏంటిదంటే, నాకు నేర్పించు. అందుకే దేవుడికి దావీదు అంటే అంత ఇష్టం. తన జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉన్నా కూడా దేవుడు అలాగే తీసుకుని వెళ్ళాడు దావీదుని. ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే, ఈ ఒక్క గుణం ఉండబట్టే. ఆయన ఎప్పుడు కోరుకునేది ఏంటిది అంటే, ఆయన బ్రతిమాలుతా ఉన్నాడు. ఆయన చెప్పట్లే, ఆయన బ్రతిమాలుతా ఉన్నాడు. ఏం బ్రతిమాలుతా ఉన్నాడు? నాకు నేర్పించుము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత ఏంటిది? దయగలని ఆత్మ, సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును. దయగలని ఆత్మ అంటే పవిత్రమైనటువంటి నీ ఆత్మతో. ఇక్కడ రెండో మాట ఏం చెప్తున్నాడంటే, సమభూమి గల ప్రదేశమందు. సమభూమి అంటే ఏంటి తెలుసా? ఆయన తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూస్తూ ఉన్నాడు. అప్పుడే యుద్ధం వస్తుంది, అప్పుడే మనుషులు వస్తారు సాయం చేయడానికి, అప్పుడే కుమారుడు ఎంటబడతా ఉంటాడు, అప్పుడే ఇంకో శోధన, అప్పుడే అక్కడ ఉన్నటువంటి వేరే రాజ్యం వారు దాడి చేస్తూ ఉంటారు. జీవితం ఇలా ఉంది దేవా, అప్ అండ్ డౌన్ ఉంది. నా యొక్క జీవితాన్ని నువ్వు ఏం చేయి? సమభూమి చెయ్యి. కొంచెం పీస్ఫుల్గా నా జీవితం ఉండేలాగా చెయ్యి. అంతా ఉన్నది నాకు, కానీ నా జీవితంలో ఏమి లేదు, పీస్ లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. సమభూమి గల జీవితాన్ని నాకు అనుగ్రహించు, ఆ ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని కోరుకుంటా ఉన్నాడు. ఇంత కష్టకాలంలో దేవా నేను నడుస్తూ ఉన్నాను, నువ్వు సాయం చేస్తా ఉన్నావు, అయినా కూడా నీకు ఒక చిన్న విజ్ఞాపన ఏంటిదంటే, సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించు దేవా అని హంబుల్గా అడుగుతా ఉన్నాడు. ముందు అధికారం నీదే అన్నాడు, నువ్వే నా దేవుడువు అని చెప్పి అన్నాడు, నీ మంచి ఆత్మ అని చెప్పి అన్నాడు. తర్వాత నన్ను చక్కటి మంచి సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించయ్యా, నీ ఆత్మతో కదా నువ్వు నన్ను నడిపించేది, కాబట్టి అలా నడిపించయ్యా అని చెప్పి ఈజ్ వెరీ హంబుల్, ఈజ్ వెరీ హానెస్ట్. ఈ ప్రార్థనలు కోరుకుంటున్నాడు. గొప్ప పదాలు ఉన్నాయా ఇందులో? లేవు. వెరీ సింపుల్ టర్మ్స్ ఇవి. నాలాంటి వారికి అర్థమైపోద్ది. నాకు 4-5 సార్లు చదివితేనే కానీ అర్థం కాదు. ఈ యొక్క మాటలు చదువుతున్నప్పుడు ఒక్కసారి చదివితేనే అర్థమైంది. నా జీవితంలో నేను ఎన్నో ఫెయిల్యూర్స్ని చూసా చదువు విషయంలో. నాలాంటి వాడికి అర్థమవుతున్నప్పుడు ఇక్కడ చదువుకొని గ్రాడ్యుయేట్స్ 80-90% ఉన్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. మీరు సింపుల్గా ఒక్కసారి చదివితే యూ క్యాన్ డూ గ్రేట్ మినిస్ట్రీ. బైబిల్ ఈజ్ ద బ్యూటిఫుల్ బుక్. అది చదువుతున్నప్పుడు నేను దాదాపుగా అంటే ఇదే గొప్పగా చెప్పట్లేదు కానీ, ఒకసారి స్టార్ట్ చేస్తే 5-6 గంటలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. 5-6 అవర్స్ సింపుల్గా. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బైబుల్. నా గొప్పతనం ఏమి లేదు అందులో. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ పీనట్. సో దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు, ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్స్. మీ జీవితాలను నిర్మించుకోండి అయ్యా. దేవుని యొక్క ఆత్మను బట్టి మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రార్థనలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మార్చుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో
చాలా చక్కగా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఎప్పుడు కూడా నేర్చుకోవాలి అని, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అది ప్రాముఖ్యమైన మాట. మీ మనస్సు మారి నూతన పగట వలన రూపాంతరం పొందుడి. పరీక్షించి తెలుసుకోవాలి. ఎవరు? మనల్ని మనం ఎప్పుడు కూడా ఆయన చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటూ ఉండాలి. దాన్నే లెర్నింగ్ అంటారు. లెర్నింగ్ కర్వ్. ఈ లెర్నింగ్ కర్వ్ ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఉండాలి. నాకు అంత వచ్చేసిందండి అని చెప్తారు కొంతమంది. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక ఆయన వచ్చాడు ప్రీచర్స్ ట్రైనింగ్కి. మేమంతా కూడా పాఠాలు చెప్తా ఉన్నాం. పాఠాలు చెప్తా ఉంటే ఈ యొక్క కాపరి అనేటువంటి మాట, కొంతమందిని దేవుడు కాపర్లుగా పిలిచాడు అని చెప్పి అన్నప్పుడు ఆయన వచ్చి నాకు చెప్తా ఉన్నాడు, అసలు ఎక్కడుందా మాట? నాకు తెలిసినంత బైబిల్, నాకు తెలిసినంత బైబిల్ నీకు తెలుసా? ఉందా మాట? తీ అని చెప్పి అన్నాడు. సరే నువ్వు వచ్చిన తీసి చూపెట్టా. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు అలాగా పరువు తీసుకోవడం? మన బైబిల్లో ఉన్నదే కదా చెప్తాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ యొక్క మాట ఉంటుంది అని చెప్పి తీసి ఇలా ఉంది కదండి అని చెప్పి చూపెట్టినప్పుడు ఇది కాదు, నేను అడిగింది వేరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలాంటి మాటలు? సేవకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ఒక సంఘాన్ని నడిపించేటువంటి వారు, అయ్యా మనం ఎంత తగ్గించుకుని ఉండాలి? ఒకవేళ ఒక కరెక్షన్ చేస్తే కరెక్షన్ చేసే విధంగా ఉండాలి. ఆ కరెక్షన్ చేసే ముందు మనం రీసెర్చ్ చేసుకోవాలి. అది కరెక్టా కాదా అని చెప్పి. అది కరెక్టా కాదా అని తెలుసుకోకుండా గర్వంతో నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని చెప్పి అనుకున్నట్లయితే అప్పుడే వెళ్ళిపోయాం. వీఆర్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్. ఎక్కడ ఎవరుంటారు? అక్కడ పరిచయలు ఉంటారు, మన ఫ్రెండ్స్. సర్దుకేలు ఉంటారు, మన ఫ్రెండ్స్. వారందరూ కూడా అరే నీకెంత తెలుసు వాక్యం, నీకెంత తెలుసు అని నరకంలో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. వాక్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? నరకంలోనే ఉంటారు. దేవుడు అలాంటి వారిని స్వాగతించాడు. గాడ్ డజంట్ లవ్ సచ్ పీపుల్. ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చింది సామాన్యుల కోసం, సాధారణంగా ఉండేటువంటి వారి కోసం. ఆయన నిమిత్తము సమస్తాన్ని వదులుకుని వచ్చినటువంటి ఆ యొక్క శిష్యులు ఎలా ఉన్నారు? చాలా తగ్గించుకుని ఉన్నారు. దేర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నది? చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే ప్రపంచం తలకిందులయ్యేలా చేశాడు. యవనస్తులందరికీ చెప్తా ఉన్నాను, అయ్యా మీరు బాగా చదువుకోండి, మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళండి, కానీ మీ జీవితంలో పరిచర్య అనేటువంటి మాట పెట్టుకోండి. మీరు ఒక 4-5 లక్షలు సంపాదించి డాడీ దిస్ ఇస్ మై శాలరీ అని చెప్పి ఇచ్చినప్పుడు సంతోషపడతారు. కానీ నువ్వు కుమారుడిగా, కుమార్తెగా సంఘములో లేదంటే సార్వత్రిక సంఘంలో సేవ చేస్తున్నప్పుడు నీ తల్లి, నీ తండ్రి అది చూసి చాలా ఆనందిస్తారు. ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. యంగ్ పీపుల్గా ఉన్నటువంటి వారికి నేను చెప్తా ఉన్నా, పరిచర్య అనేది మీ జీవితంలో పెట్టుకోండి. పరిచర్యకు ప్రాముఖ్యతను ఇవ్వండి. మీ తల్లిదండ్రులు మీరు బాగుపడాలి, బాగా చదువుకోవాలని చెప్పి అనుకుంటారు, కానీ ఇన్ ది హార్ట్ ఆఫ్ దేర్ హార్ట్స్ వారికి ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది. ఏమని ఉంటుందంటే నా బిడ్డ పరిచర్యలో ఉండాలి. అనేకమైనటువంటి పేరెంట్స్ ఇక్కడ నాతో మాట్లాడుతూ ఉంటారు. మావిడికి ఇది చెప్పు, మా తల్లికి ఇది చెప్పు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. వారందరి తరఫున నేను చెప్తా ఉన్నా, ఈ చదువుకునేటువంటి వారందరికీ కూడా, యువర్ పేరెంట్స్ వాంట్ యూ టు బీ ఇన్ మినిస్ట్రీ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. కాబట్టి మీరు ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. వచ్చే జనరేషన్ చాలా మూర్ఖమైనటువంటి జనరేషన్. ఆ మూర్ఖమైనటువంటి జనరేషన్లో మీరు లైట్స్ లా ఉండాలి, మీరు స్టార్స్ లా ఉండాలి. అరే వీరు వాక్యాన్ని చేతబట్టుకుని ఒక జ్యోతిలా వెలుగుతా ఉన్నారు వీరు అని చెప్పి అనేకులు అనుకోవాలి. దే ఆర్ లుకింగ్ ఫర్ టెస్టిమనీ. సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు మనుషులు. ఏముంది వాడితో పాటు వీడు అని చెప్పి అంటే అది ఎంత బాధాకరం. వాడు తిరుగుతూ ఉన్నాడు, వాడితో పాటు వీడు తిరుగుతూ ఉన్నాడు, అదంటే ఎంత బాధాకరం అది. దయచేసి అలా ఉండకండి. మీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మను చేతపట్టుకుని ఇలాగా దావీదులాగా ఎప్పుడు కూడా మేము నేర్చుకునేటువంటి తత్వం మాకు ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా మనం కోరుకోవాలి. ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని పాలిస్తూ ఉన్నట్లయితే, రూల్ చేస్తూ ఉన్నట్లయితే, ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, 14th verse మనం చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. కుమారులు కుమార్తెలు అందరూ అందులో. ఎవరైతే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో, ఉదయాన్నే లేసుకుని దేవా ప్రార్థన చేయాలి. దేవా నీ యొక్క ఆత్మతో, నీ యొక్క ఆత్మ చేత నన్ను నడిపించు. లార్డ్ లీడ్ మీ. పొద్దున్నే లేచి రీల్స్ చూస్తే ఏమి రాదు, నథింగ్. పొద్దున్నే లేచి లోకానుసారంగా ఏ పనులు చేస్తే ఏమి రాదు, నథింగ్. ఏది ఏమైనా అక్కడికక్కడ లెగిసి ప్రార్థన చేసుకోవాలి. లార్డ్ లీడ్ మీ. దేవా ఈ ఒక్క రోజు నా జీవితంలో యాడ్ చేశాం, థ్యాంక్ఫుల్ టు యూ. నీ ఆత్మతో నన్ను నడిపించు. ఈ యొక్క మాటలు మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఉండాలి. వాక్యం తెలియడం వేరు, వాక్యం తెలిసిన తర్వాత మన జీవితం రూపాంతరపరచబడడం వేరు. నోయింగ్ స్క్రిప్చర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫార్మింగ్ త్రూ స్క్రిప్చర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది అంటే ఆ రిఫర్మేషన్ కావాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆ యొక్క వాక్యం ద్వారా మా జీవితం మార్చబడింది అనేటువంటి మాట ఎప్పుడు కూడా కనపరచాలి.
అది ఎప్పుడైతే ఆగిపోతుందో మన జీవితానికి విలువ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఆ యొక్క నడిపింపు కలిగి ఎప్పుడు ఉండాలి. విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి పరిచర్య చేశారు. ఆయన తన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా చేసేటువంటి ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, నేను ఇంకా నేర్చుకునేలా చేయి, ఇంకా చాలా నేర్చుకోవాలి, వాక్యం ద్వారా చాలా నేర్చుకోవాలి. ఏం నేర్చుకున్నాడండి ఆయన అంటే, భారతదేశానికి వచ్చి 40 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు, 40 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషలు నేర్చుకుని ఆయన ఏం చేశాడు? తర్జుమా చేశాడు, బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన, నేను నేర్చుకోవాలి. ఎందుకు? ఐఏఎస్, ఐపీఎస్ దీని గురించి కాదు, నీ పని జరిగించాలి. ఈ ప్రాసెస్లో ఏమైంది? ఆయన భార్య చనిపోయింది, ఆయన కుమారుడు చనిపోయాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. అంతా జరుగుతూ ఉన్నది, కానీ దేవుని పని ఆగలేదు, ముందుకెళ్తూనే ఉన్నది. ఎందుకు? ఈ యొక్క ప్రార్థన వలన, బికాస్ ఆఫ్ దట్ ప్రేయర్. నా జీవితంలో ఇలాగ అయిపోయిందండి, నాశనం అయిపోయిందండి, ఇంకేదో అయిపోయిందండి అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. నథింగ్ హెస్ హ్యాపెండ్. ఇంకా జరగాల్సింది చాలా ఉన్నది. ఎప్పుడు కూడా వాక్యం మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా దేవుని విషయంలో ఆగొద్దు, కామా ఉండాలి, ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. 4వ మాటకి వెళ్దాం. 4వ మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెషయాతో. మాట్లాడుతున్నప్పుడు ఎవరు వెళ్ళాలయ్యా ఈ పని విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఎవరు విన్నాడు? యెషయా విన్నాడు. విని ఏమన్నాడు? అంతటా నేను చింతగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. యెషయా అన్నాడు, ఏమన్నాడు? దేవా, నన్ను పంపు, పరిచర్యకి నన్ను పంపు. అవైలబిలిటీ. పరిచర్య విషయంలో క్రైస్తవులంగా ఇవాళ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? చర్చ్ 10కి అంటే 9:45కి వచ్చాము. ఎన్ని రోజులు వచ్చాము? 9:45. లెక్కేసుకోవాలి. అవైలబిలిటీ. దేవుడు ముఖ్యంగా ఎవరిని వాడుకుంటాడు అంటే అవైలబుల్గా ఉన్నవాడినే వాడుకుంటాడు. కోత విస్తారంగా ఉన్నది, కోయివారు ఎంతమంది ఉన్నారు? కొందరే, వెరీ ఫ్యూ. ఆ వాక్యం కనబడుతుందిగా డైరెక్ట్గా. పాటలు పాడేటప్పుడు బెంచ్లన్నీ ఖాళీగా ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు అలా ఉంటుంది? వై ఆర్ వి నాట్ అవైలబుల్? ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి, 8ంటికి రమ్మంటే ఎప్పుడు వెళ్తామండి? 7:45కి వెళ్తాం. ఎందుకంటే అక్కడ మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది మాకు సంతోషం. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్. మన అవైలబిలిటీ చాలా ప్రాముఖ్యం. యెషయా చెప్తా ఉన్నాడు, నేనున్నాను, నన్ను పంపు. ఎంతమంది క్రైస్తవులు చెప్పగలరు ఈ మాట? దయచేసి నెక్స్ట్ జనరేషన్గా ఉన్నటువంటి వాళ్ళు, కరెంట్ జనరేషన్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ అవైలబిలిటీని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఐ ఆమ్ అవైలబుల్ ఫర్ మినిస్ట్రీ, ఐ ఆమ్ అవైలబుల్ ఫర్ గాడ్స్ వర్క్ అని చెప్పి ఒక నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోవాలి. క్రైస్తవ లోకం ఎలాగైపోతుంది అంటే సెలబ్రిటీస్ లాగా అయిపోతా ఉన్నది. వీఆర్ నాట్ సెలబ్రిటీస్, వీఆర్ సర్వెంట్స్. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యులందరూ పారిపోయినా ఆయన ఉన్నాడు, ఆయన నుండి పని చేసుకున్నాడు, మనందరికీ కూడా రక్షణ కార్యాన్ని జరిగించాడు. జీసస్ క్రైస్ట్ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే, టైం లేదు బాబు, రేపు రా అని చెప్పి ఎప్పుడు అనలేదు. అయ్యా మా జీవితం బాగలేదయ్యా అంటే, ఏమైంది? నాకు ఈ రోగం ఉంది, వెంటనే నయం చేసి పంపించాడు. సమరయ స్త్రీ యొక్క పరిస్థితి మనం చూసుకున్నట్లయితే, ఆమె జీవితం ఏం బాగలేదు. ఇమ్మీడియట్గా ఆమెతోని మాట్లాడి ఆమె జీవితాన్ని వెంటనే సవరించడం జరిగింది. ఈ వాజ్ అవైలబుల్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో ఉన్నాడు. 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా అనము, ఏమని? మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని ఎప్పటికీ తెలుసుకోవట్లేదు. అయ్యా ఏంటయ్యా ఇది? దేవుడు బాధాకరంగా చెప్తా ఉన్నాడు యెషయాతో. యెషయా, ఈ మాటలు చెప్పు. ఎవరికి చెప్పు? వారి మీద ఉగ్రత రాబోతుందయ్యా, వారికి చెప్పు మాట. ఏమని చెప్పు అంటే, మీరు వింటా ఉన్నారు కానీ అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. సత్యం మీ చదువులు పడతా ఉన్నది కానీ మీరు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. నిత్యము చూస్తూ ఉన్నారు కానీ మీకు అది అర్థం కావట్లేదు, తెలుసుకోలేకపోతున్నారయ్యా. యెషయా చెప్పయ్యా వారికి అని చెప్పి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇవాళ వాక్యం మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నది. నేను కూడా చాలా బాధగా ఒక మాట చెప్తా ఉన్నాను. దయచేసి మినిస్ట్రీకి అవైలబుల్గా ఉండండి. అందరూ వస్తున్నారు, చాలా సంతోషం, కానీ దయచేసి టైంకి రండి. బియాండ్ టైం. అన్ని విషయాలు పక్కన పెట్టేద్దాం. ఆ ఒక్క పూట టిఫిన్ తినకపోతే ఏమవ్వదు తెలుసా? ఆ ఒక్క పూట ఛాయ్ తాగకపోతే ఏం కాదు. ఆదివారం ఒక్క పూట. కొంతమందికి బాధ అనిపిస్తుందేమో, కానీ బాధ అనిపించినా నేను చెప్తున్నాను, నన్ను తిట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ తిట్టుకున్నారు.
కొత్త నిబంధనలో సేవ చేసినటువంటి సేవకులు అందరినీ తిట్టుకున్నారు. ఆఖరికి యేసు ప్రభువును కూడా తిట్టుకున్నారు, ఉమ్మేశారు. సో నేను ఎవరిని? కాబట్టి ఈ విషయంలో దయచేసి మీ యొక్క హృదయాలకు తీసుకుని బీ అవైలబుల్, లెట్స్ బీ ఆన్ టైం. దయచేసి మనం ఆ విషయాన్ని ఎప్పుడు కూడా గ్రహించుకుందాం. ఇంకో మాట చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 15. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నాను ఇప్పుడు అర్థమవుతుంది మీకు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి మనం చదువుకున్నట్లయితే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఎవరు? విశ్వాసులందరికీ తెలియజేస్తున్నటువంటి మాట. మనం విశ్వసించకపోతే ప్రార్థన ఎలా చేస్తాము? వినని వానిని ఎట్లు విశ్వసించు? ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. మనమంతా కూడా సువార్త వినాలి అంటే, సువార్త ప్రకటించాలి అంటే ముందు వినేవారంగా ఉండాలి. వినేవారంగా ఉండి, నేర్చుకునే వారంగా ఉండి, దేవుడు మనల్ని పంపాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఎప్పుడు తెలియజేస్తాము అంటే, మొదట మన జీవితం రిఫార్మ్ అయినప్పుడు. 4 ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. ఈ 4 ప్రశ్నలు కూడా ఏమని తెలియజేస్తా ఉన్నారు అంటే, అయ్యా ఫస్ట్ వినేవారుగా ఉండండి, తర్వాత ప్రకటించేవారుగా ఉండండి, తర్వాత ఆయన యొక్క పిలుపు ప్రకారంగా జీవించేవారుగా ఉండండి. అప్పుడు లాస్ట్లో వస్తుంది టైటిల్. ఏమని వస్తుంది? సువార్త ప్రకటించేటువంటి వారి పాదములు ఎంత సుందరములు. ఈ యొక్క టైటిల్ లాస్ట్లో వస్తుంది. ఎవరికి? ఇదంతా కూడా కష్టపడి పరిచర్య చేసేటువంటి వారికి. కేవలం సేవకులుగా వాక్యం చెప్పేవారుగా మాదే కాదు బాధ్యత, ప్రతి ఒక్కరిది బాధ్యతే. ఎవ్రీబడి హోల్డ్స్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతను నేను ఎప్పుడైతే సీరియస్గా తీసుకుంటానో అప్పుడు దేవుడు హర్షిస్తాడు, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. లెట్ us put everything aside, at least on Lord's day. అన్ని విషయాలు పక్కన పెట్టేద్దాం, ఫుడ్ కూడా పక్కన పెట్టేద్దాం. ఒక పూట మానేస్తే ఏమైపోదు. ఎవ్రీథింగ్ లెట్ us keep aside and let's worship the Lord. ఆనందంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన పరిచర్యను గొప్పగా జరిగిద్దాం. ఒక 15-20 సంవత్సరాలు అయితే ఏంటో పరిస్థితి మనకు తెలియదు. ఇంత వెసులుబాటు మనకు ఉంటుందా లేదో మనకు తెలియదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కడు అటాక్ ఎవరి మీద అంటే విశ్వాసుల మీదే. అందరికీ కూడా ఎవరికి బాధ అంటే సువార్త ప్రకటించేటువంటి క్రైస్తవుడే బాధ. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం అన్నం లాక్కొని తినము, వాళ్ళ ప్లేట్లు లాక్కోము, వాళ్ళ బట్టలు లాక్కోము, వాళ్ళ డబ్బులు లాక్కోము, ఏం చేయము. మన పని మనం చేసుకుంటే బాధ. ఇంత బాధాకరంగా ఉన్నాం మనం. ఎందుకున్నాము అంటే బికాస్ వీ స్పీక్, వీ ప్రీచ్ ట్రూత్. సత్యాన్ని ప్రకటిస్తాం కదా, సత్య ప్రకారంగా ఉంటాం కదా, అందుకే ఈ యొక్క బాధ. ఈ టైంలో వీ నీడ్ రాడికల్ క్రిస్టియన్స్. రాడికల్ క్రిస్టియన్స్. ఎలాంటి రాడికల్ క్రిస్టియన్స్? ఐ విల్ హానర్ ద లార్డ్. నేను దేవుణ్ణి కనపరుస్తా ప్రతి సమయంలో, ఎనీ టైం, అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి అనుకునే క్రైస్తవులు కావాలి. కమింగ్ జనరేషన్ వీరందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరందరూ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మీరందరూ ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈ యంగ్స్టర్స్గా ఉన్నటువంటి వారికి నేను చాలా ప్రేమ చెప్తా ఉన్నాను, టైం కంటే ముందు రండి. మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పనులు మీరే చెయ్యాలి. ఇక్కడ ఉండాల్సిన విషయాలన్నీ కూడా మీ ద్వారా జరగాలి. ఎవరు చేస్తారు ఇది అంటే యవన బిడ్డలు చెయ్యాలి. తల్లిదండ్రులుగా ఉన్నవారు టైంకి వస్తారు, కానీ టైం కంటే ముందు యంగ్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఉండండి. పరిచర్యను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతను భుజాల మీద తీసుకుని వెళ్ళేటువంటి ఆ యొక్క భారాన్ని కలిగి ఉండండి. నాకేంటిలే అని అనుకున్నట్లయితే, నాకు అవసరం లేదులే అనుకున్నట్లయితే, మేము సెలబ్రిటీస్గానే ఉంటాము అని చెప్పి ఎవరైనా అనుకున్నట్లయితే దయచేసి రావద్దు. ఈ భారాన్ని నేను తీసుకుంటాను, దిస్ ఇస్ మై చర్చ్ అని చెప్పి అనుకున్నట్లయితే కమ్ బిఫోర్ టైం. యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా, యవనులుగా ఉన్నటువంటి వారికి చెప్తా ఉన్నా. పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు, వేరే వాడు వినాలి అంటే నువ్వు తెలుసుకోవాలి కదా, నువ్వు ప్రకటన చేయాలి కదా, నువ్వు ప్రకటన చేయకుండా ఎలా జరుగుతుంది అంతా కూడా అని చెప్పి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. చివరి యొక్క మాట మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ప్రార్థనను మనం స్వీకరించాలి. 17వ అధ్యాయము 11వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడు? నేను ఇకను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. ఎవరు? శిష్యులు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆత్మీయ రక్షణ కోసం ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి ఆత్మీయ రక్షణ? డైరెక్ట్ గా శిష్యులు, ఇండైరెక్ట్ గా మనందరి ఆత్మీయ రక్షణ కోసం యేసు ప్రభువు వారు వేడుకుంటా ఉన్నాడు. ఇప్పటికీ కూడా తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తా ఉన్నాడు? ఇదే చేస్తా ఉన్నాడు. దేవా, వారి యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు కూడా నాయన వారిని కాపాడు అని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. క్రైస్తవులముగా తోటి క్రైస్తవుడిని ఎప్పుడు ప్రేమించాలి.
తోటి వారిని ఎప్పుడు ప్రేమించాలి, తోటి సంఘాలను ప్రేమించాలి. అనేక సంఘాలుగా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరి కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా వారిని కాపాడు, వారిని రక్షించు అని చెప్పి ముందుగా మనం ఇది ఎగ్జాంప్లిఫై చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతూ ఉన్నది. కాంపిటీషన్ మనం వ్యతిరేకం. మన సంఘం కాంపిటీషన్కి, విశ్వాస విషయంలో సంఘము కాంపిటీషన్కి వ్యతిరేకం. మనం ఎప్పుడు కూడా విశ్వాస వీరులుగా ఉండాలి అంటే ఇతర క్రైస్తవుల గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రతి సంఘం గురించి ప్రార్థన చేయాలి. ప్రతి సేవకుడి గురించి ప్రార్థన చేయాలి. పేరున చేయకపోయినా దేవా ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము, ప్రతి విశ్వాస సమూహాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము అని చెప్పి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మనకు సెల్ఫిష్ ప్రేయర్స్ ఎప్పుడు కూడా ఉండకూడదు. మన ప్రేయర్లో ఎప్పుడు కూడా హానెస్టీ ఉండాలి. రెండో మాట 20వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. రెండో మాట 17వ అధ్యాయము 20వ వచనంలో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచు. వారందరూ కూడా ఎలా ఉండాలి? ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి, యూనిటీగా ఉండాలి, యూనిఫైడ్గా ఉండాలి. ఈ యూనిటీ, ఈ యూనిఫార్మిటీ కోల్పోయింది అంటే బైబిల్ని మనం భ్రష్టు పట్టించినట్టు. ఐక్యత కోల్పోయింది అంటే చాలా భయంకరం. అది నాకు శిష్యుల విషయంలో ఒక విషయం చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నో లోపాలు కలిగినటువంటి వాళ్ళలో ఎన్నో మైనస్ పాయింట్లు ఉన్నాయి. కానీ ఒక్కసారి వారు సువార్తను భుజాల మీదకి వేసుకున్న తర్వాత శిష్యులు ఎప్పుడు కొట్టుకోలేదు. శిష్యులకి ఎప్పుడు కూడా వారి మధ్యలో డిఫరెన్సెస్ రాలేదు. ఇది నా సంఘము, అది నీ సంఘము, లెట్స్ డివైడ్, మనం పనిచేసుకుని మనం సేవ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. వారంతా కూడా ఒకరి కోసం ఒకరు పరిచర్య చేస్తూ ఉన్నారు, ఒకరి కోసం ఒకరు నిలబడతా ఉన్నారు. మరి పౌలు గారు భయంకరమైనటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పేతురు గారు ఆయనకు సాయం చేసినట్టుగా మనం చూడొచ్చు. తిమోతి ఆయనకు సాయం చేసినట్టుగా మనం చూడొచ్చు. యోహాన్ గారి విషయంలో మరి ఆయనకున్నటువంటి ఆ తోటి పరిచారకులు కూడా ఎంతో చక్కగా సహాయం చేసినట్టుగా మనం చూడొచ్చు. వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కనపడేది ఏంటిదంటే యూనిటీ అండ్ యూనిఫార్మిటీ. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలి. మీ సంఘం వేరు, మా సంఘం వేరు అంటే మన బైబిల్ ఒకటే, మన ప్రార్థన ఒకటే, మన దేవుడు ఒకటే, మన బాప్తిజం ఒకటే, మనకున్నటువంటి సిలువ ఒకటే, మనకున్నటువంటి రక్షణ ఒకటే, ప్రతి ఒక్కటి కూడా ఒకటే. మనందరం కూడా క్రైస్తవులము, విశ్వాసులము. ఎందుకంటే లోకాన్ని పక్కన పెట్టి క్రైస్తవుల గురించి మాట్లాడుకుంటా ఉన్నాము అంటే మన వల్లనే బ్యాడ్ నేము, మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎలిమెంట్స్ వల్లనే చాలా చెడ్డ పేరు వస్తూ ఉన్నది. దాని వల్లనే కదా చాలా ఇబ్బంది. అందుకు క్రైస్తవులు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలి. క్రైస్తవ కుటుంబాలు ఐక్యంగా ఉండాలి. క్రైస్తవ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్యత ఎప్పుడు కూడా మన జీవితంలో కనపరచుకోవాలి. ఎందుకు? యేసు ప్రభు కోరుకుంటా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ప్రొక్లెయిమింగ్, మీరంతా కూడా ఐక్యంగా ఉండాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత 24వ వచనం మనం చదువుకున్నట్లయితే, తండ్రి ఆయన ప్రాముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఇక్కడ ప్రాముఖ్యంగా ఏం చెప్తా ఉన్నాడంటే వారు కూడా నాతో కూడా ఉండాలి. ఎవరు? శిష్యులు సువార్త ప్రకటన చేస్తే రక్షింపబడ్డవారు మనం అందరం కూడా ఆయనతో ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఎంత బాగుంటుంది కదా ఈ యొక్క ప్రార్థన. నిజంగా మన జీవితంలో మార్చుకుని, కొన్ని విషయాలన్నీ కూడా మార్చుకుని, మన విజన్ని ఎన్లార్జ్ చేసుకుని, మనకున్నటువంటి ఆ పరిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా చేసి ప్రార్థన చేస్తే ఎంత చక్కగా ఉంటుంది. క్రైస్తవులందరూ ఐక్యంగా బ్రదర్ అని చెప్పి మాట్లాడుకుంటూ, సిస్టర్ అని చెప్పి మాట్లాడుకుంటూ, చక్కగా నవ్వుకుంటూ, ఆనందంగా వందనాలు చెప్పుకుంటా ఉంటే క్రైస్తవ లోకం ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మైనస్ పాయింట్లు ఉంటాయి. ఆ మైనస్ పాయింట్లను హైలైట్ చేసి అవతల వాళ్ళని తగ్గించేసి వాళ్ళ పరువు తీసేసి ఇదంతా చేస్తూ ఉంటే ఎలా ఉన్నదంటే చాలా బాధగా ఉంటుంది. ఎవరికి? మొదట దేవుడికి ఉంటుంది, తర్వాత నిజంగా వాక్యం ప్రకారంగా ఉన్నటువంటి వారందరికీ కూడా బాధగా ఉంటుంది. లెట్ us have that love and affection. మన ప్రార్థనలో ఇవన్నీ కూడా వేడుకున్నాము అని చెప్పి నిజంగా మన జీవితంలో కనపరుచుకున్నాము అంటే we will be beautiful Christians. చాలా సంతోషకరమైనటువంటి క్రైస్తవులంగా మనంతా కూడా ఉంటాం. 5 రకాల ప్రార్థనలు చూసాం మనం. ప్రతి ప్రార్థనలో కూడా ఏదో విషయం మనం నేర్చుకునేదే ఉన్నది. ఇంకా మనం చాలా నాకైతే అనిపించింది ఇంకా నేను చాలా విషయాలు నేర్చుకోవాలి అని చెప్పి. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాలు మన జీవితంలో సవరించుకుని, మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ మాటలను అవలంబించుకుని ప్రకటన చేసే వారంగా ఉందాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ఎవరి స్థానంలో అలా కూర్చుని తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, పరలోకముందున తండ్రి, దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, దేవా, నువ్వు ఇచ్చినటువంటి మాటలకై నీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నాయన, నీకు సమయాన్ని కేటాయించి
నీకు ప్రాముఖ్యతనిచ్చి నా యొక్క జీవితాన్ని నేను సవరించుకోవాలని చెప్పి కోరుకుంటున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా యొక్క ఆత్మలను నీకు అప్పగించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్న బిడ్డలందరినీ కూడా నీకు అప్పగించుకుంటా ఉన్నాం. సహాయం దయచేయండి. మా యొక్క జీవితంలో మేము ఇంకా ఆత్మీయంగా ఎదుగులాగిన సహాయం దయచేయండి. మా ప్రార్థనలు మారులాగిన నాయన మేము అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండేలాగిన సహాయం దయచేయండి. మేము ఏదైతే నేర్చుకోవాలో ఇంకా నేర్పించండి నాయన. మమ్మల్ని మార్చండి, సవరించండి. మీరే మాకు అన్యాయుడి నడిపించవలసిన వేడుకుంటూ వాక్యం వినడానికి వచ్చిన ప్రతి బిడ్డని నాయన నీ యొక్క పాదాలకి సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాము. 282వ పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాము. ఎవరైతే కృతజ్ఞత కలిగి కానుక ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారో వారు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. బలవంతం ఏమీ కూడా లేదండి.